హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం క్లాస్ 11 కెమిస్ట్రీ స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ పార్ట్ 13కి అయితే వచ్చేసాం. సో ఈ వీడియోలో మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి చూద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం బ్లాక్ బాడీ రేడియేషన్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ గురించి చూసాం కదా. సో దాని మీద ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద నెక్స్ట్ వీడియోలో న్యూమరికల్స్ చేద్దాం. సో ఫస్ట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ద ఫెనామినాన్ ఆఫ్ ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ from the surface of metal when light of suitable frequency strikes is called photoelectric effect. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెటల్ సర్ఫేస్ అనుకోండి. మీరు సమ్ ఎనర్జీ కలిగిన లైట్ని అంటే కొంత ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ని దీని మీదకి వేశారు. సో దీంట్లో ఉండే ఎలక్ట్రాన్స్కి బయటికి రావాలంటే దానికి ఒక 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కావాలనుకోండి. సో సేమ్ అదే ఫ్రీక్వెన్సీ ఉన్న ఆ లైట్ని మీరు ఈ మెటల్ సర్ఫేస్ మీద వేశారు. అప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది బయటకు వస్తుంది. అదే ఈ 2 ఎలక్ట్రాన్స్ వోల్ట్స్ కన్నా తక్కువ వేశారనుకోండి, ఎలక్ట్రాన్ అనేది బయటికి రాదు. ఈ 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వేశారనుకోండి, ఆ లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉన్నది వేసారనుకోండి మెటల్ సర్ఫేస్ మీదకి. సో ఎలక్ట్రాన్ వస్తుంది. మరి మిగిలిన ఇంకొక ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంది కదా, అదేమవుతుందంటే కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ అవుద్ది. సో ఇదనమాట ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే. ఇది అంటే వెన్ లైట్ ఆఫ్ సూటబుల్ ఫ్రీక్వెన్సీ స్ట్రైక్స్ ఇన్ మెటల్ సర్ఫేస్, సో ఎలక్ట్రాన్ ఎజెక్టెడ్ ఇస్ కాల్డ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చాయి కదా, వీటినే ఫోటో ఎలక్ట్రాన్స్ అంటాం. ఇక్కడ మనకి మినిమం ఫ్రీక్వెన్సీ ఉంది కదా, 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వేస్తేనే ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి. ఆ మినిమం ఫ్రీక్వెన్సీనే మనం థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ద మినిమం ఫ్రీక్వెన్సీ రిక్వైర్డ్ టు ఎజెక్ట్ ద ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఎనర్జీ ఈక్వల్స్ W అంటే వర్క్ ఫంక్షన్ లేదా థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. మనకి అంటే మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది, hν. వర్క్ ఫంక్షన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. దీనికి సూటబుల్ ఎలక్ట్రాన్ బయటికి రావాలంటే కావాల్సిన సూటబుల్ మినిమం ఫ్రీక్వెన్సీని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటాం. దాన్ని μ0తో డినోట్ చేస్తాం. W అంటే ఆ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి hν0. ఇప్పుడు hν ఈక్వల్స్ hν0 ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో మనకి ఎనర్జీ కనుక్కోవాలంటే సో ఇది ఫార్ములా. మనకి దీని నుంచి కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలంటే hν మైనస్ hν0 లేదా న్యూని మనం ఏం రాసుకోవచ్చు, c/λ అంటే hc/λ మైనస్ hc/λ0. ఇప్పుడు మనం కొంత ఫ్రీక్వెన్సీతో మెటల్ మీదకి లైట్ని ఎమిట్ చేసాం, అంటే సమ్ ఎనర్జీని ఈ మెటల్ సర్ఫేస్ మీదకి ఎమిట్ చేసాం. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్తో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఈ న్యూక్లియస్ ఎలక్ట్రాన్ని కొంత అట్రాక్ట్ చేస్తుంది కదా, దాని కొంత ఎనర్జీతో అట్రాక్ట్ చేస్తుంది. సో మనం ఈ ఎనర్జీని ఆ మెటల్ సర్ఫేస్ మీద వేసినప్పుడు ఈ ఎలక్ట్రాన్ని దీని నుంచి అంటే ఆ బాండ్ని విడదీయడానికి ఉపయోగపడుతుంది. దాన్నే వర్క్ ఫంక్షన్ అంటాం. సో అదనమాట, అది ఆ బాండ్ని విడదీసి బయటకు వస్తుంది ఎలక్ట్రాన్. సో ఇది వర్క్ ఫంక్షన్ అంటే. అండ్ ఇంకో దానికి ఎలా యూజ్ అవుతుందంటే, ఈ మనం అప్లై చేసిన ఫ్రీక్వెన్సీ అనేది కైనెటిక్ ఎనర్జీగా, ఇక్కడ మనం కావలసిన ఎలక్ట్రాన్ వోల్ట్స్ కంటే ఇంకా ఎక్కువ ఇచ్చినప్పుడు మిగిలింది కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ అయింది కదా. సో ఈ 2 విధాలుగా మనం ఇచ్చిన ఎనర్జీ అనేది కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఈక్వల్స్ W + K ఉంది కదా, ఈ ఎనర్జీ అనేది ఇన్సిడెంట్ ఎనర్జీ అని కూడా వచ్చుగా.
I ఈక్వల్స్ డబ్ల్యూ ప్లస్ కేఈ అనుకోండి, మనకి ఆల్రెడీ హెచ్ న్యూ మైనస్ కైనటిక్ ఎనర్జీ అంటే హెచ్ న్యూ మైనస్ హెచ్ న్యూ నాట్ అని మనం ఇక్కడ రాసుకున్నాం. దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, సో కైనటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ న్యూ నాట్. సో కైనటిక్ ఎనర్జీ కనుక్కోవాలంటే ఇది ఒక ఫార్ములా, లేదా ఈ ఫార్ములా నుంచి కూడా చూద్దాం. కైనటిక్ ఎనర్జీ ఈక్వల్స్ హెచ్సి బై ల్యాండా మైనస్ హెచ్సి బై ల్యాండా నాట్ కదా. ఇప్పుడు దీంట్లో హెచ్ కామన్ తీయండి, హెచ్ ఆఫ్ సి బై ల్యాండా మైనస్ సి బై ల్యాండా నాట్. సిని కూడా కామన్ తీస్తే కైనటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హెచ్సి ఆఫ్ 1 బై ల్యాండా మైనస్ 1 బై ల్యాండా నాట్. నెక్స్ట్ కైనటిక్ ఎనర్జీ ఈక్వల్స్ ఎల్సిఎం చేస్తే ల్యాండా నాట్ మైనస్ ల్యాండా బై ల్యాండా ఇంటూ ల్యాండా నాట్, హెచ్సి ఉంది కదా, ఈక్వల్స్ హెచ్సి ఆఫ్ ల్యాండా నాట్ మైనస్ ల్యాండా బై ల్యాండా ఇంటూ ల్యాండా నాట్ ఈక్వల్స్. ఈ కైనటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, హాఫ్ ఎంవి స్క్వేర్. సో నెక్స్ట్ ఏం రాయొచ్చు అంటే హాఫ్ ఎంవి స్క్వేర్. దీని నుంచి మనం వెలాసిటీ కనుక్కోవాలనుకుంటే వి స్క్వేర్ ఈక్వల్స్ 2hc బై ఎమ్ ఆఫ్ ల్యాండా నాట్ మైనస్ ల్యాండా బై ల్యాండా ఇంటూ ల్యాండా నాట్. సో వి కనుక్కోవాలంటే రూట్ ఆఫ్ 2hc బై ఎమ్ ఇంటూ ల్యాండా నాట్ మైనస్ ల్యాండా బై ల్యాండా ఇంటూ ల్యాండా నాట్. సో ఇదనమాట ఫార్ములా. ఇప్పుడు మనం గ్రాఫ్స్ చూద్దాం. ఇక్కడ కైనటిక్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీకి గ్రాఫ్స్ చూద్దాం. ఇప్పుడు కైనటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వాలంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే కైనటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో ఎలక్ట్రాన్ బయటికి తీయడానికి 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ కావాలి. మనం 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ వేసాం, అంటే ఈ ఫ్రీక్వెన్సీ కదా, ఫ్రీక్వెన్సీ 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ వేసాం. మిగిలింది 1 ఎలక్ట్రాన్ వోల్ట్ కైనటిక్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యింది. అదే 4 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వేసాం అనుకోండి, మిగిలిన 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంటుంది కదా, అది కైనటిక్ ఎనర్జీ. అంటే ఫ్రీక్వెన్సీ పెరిగే కొద్దీ కైనటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే జీరో దగ్గర అసలు కైనటిక్ ఎనర్జీ అనేది ఉండదు, ఎలక్ట్రాన్ కూడా బయటికి రాదు. సో సమ్ 1 దగ్గర సమ్ 2 దగ్గర ఎలక్ట్రాన్ అనేది బయటకు వచ్చింది, అంటే ఈ 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కావాలి కదా ఎలక్ట్రాన్ బయటికి తీయడానికి. అంతకంటే ఎక్కువ ఎనర్జీ అనేది ఈ 3 దగ్గర ఉందనుకోండి. సో గ్రాఫ్ అనేది ఇలా, కైనటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. V0 అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ, కైనటిక్ ఎనర్జీ. సో నెక్స్ట్ గ్రాఫ్ వచ్చేసి ఇంటెన్సిటీకి. ఫస్ట్ ఇంటెన్సిటీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ పవర్ ట్రాన్స్ఫర్డ్ పర్ యూనిట్ ఏరియా. అలా కాకుండా సింపుల్గా చెప్తా చూడండి. ఇప్పుడు మీరు ఒక కొట్టుకి వెళ్ళారు, ఆ కొట్టులో 5 రూపీస్ లేస్ కుర్కురే అనేది 5 రూపీస్ ఉంది. సో మీ దగ్గర 5 రూపీస్ ఉన్నాయి, మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఒక 10 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా 5 రూపీస్ ఉన్నాయి. అంటే ఈ 5 రూపీస్ ఉంది కదా, ఈ 5 రూపీస్ ఏమో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అనుకోండి. అంటే మినిమం ఎనర్జీ టు ఎజెక్ట్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ మెటల్, ఈ 5 రూపీస్. కానీ కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అంతే ఉంటుంది, అది మారదు. కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే ఇంటెన్సిటీ పెరిగింది. ఇంటెన్సిటీ పెరిగిందంటే వచ్చే ఎలక్ట్రాన్స్, బయటకు వచ్చే ఎలక్ట్రాన్స్ ఎక్కువ అవుతాయి, కానీ కైనటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవ్వదు కదా. కైనటిక్ ఎనర్జీ ఎలా ఉందో అలానే ఉంటుంది. ఇప్పుడు ఇది 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ కావాలి, ఇక్కడ మనం 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఇస్తున్నాం. అలా ఎంతమంది ఉన్నారు, 10 మంది ఉన్నారు కదా మీ ఫ్రెండ్స్. సో ఇలా 10 ఒక్కొక్కరి దగ్గర నుండి 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ తీసుకొని 1 ఎలక్ట్రాన్ బయటకు వచ్చి ఇంకా మిగిలిన 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కైనటిక్ ఎనర్జీగా మారిద్ది.
ఇంకొకరి దగ్గర 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ తీసుకొని 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎలక్ట్రాన్ బయటికి రావడానికి యూజ్ చేసుకొని మిగిలిన 3 ఎలక్ట్రాన్ వోల్ట్స్ కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యింది. అలా 10 మంది దగ్గర జరిగింది. సో అది అంటే ఇంటెన్సిటీ కొనేవాళ్ళు పెరుగుతున్నారు, అంతేగాని థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అలానే ఉంటుంది. అలానే మీరు సో అదనమాట కైనెటిక్ ఎనర్జీ అనేది ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ బయటకు వచ్చే ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి, కానీ కైనెటిక్ ఎనర్జీ అనేది అలానే ఉంటుంది, ఇంక్రీజ్ అవ్వదు. సో అదనమాట. సో ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ మీద అండ్ ఈ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మీద న్యూమరికల్స్ అయితే చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.